డబ్బు పోయిన విషయం నాకు, చనిపోయిన నా తమ్ముడికి, ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళకి తప్ప మరెవ్వరికి తెలీదు. ఈరోజు ఈ ఆర్టికల్ రాసిన అమ్మాయికి తెలిసింది. అన్నా, చిన్న క్లారిటీ కోసం అడుగుతున్నాను. తమ్ముణ్ణి చంపిన రోజే ఆ డబ్బంతా పట్టుకెళ్ళారా అన్నా? ఇంకెంత క్లారిటీ కావాలి? ఒక్కటి కాదు, రెండు కాదు, 2000 కోట్లు మొత్తం పట్టుకెళ్ళిపోయిండు. అన్నా, మీరు ఆఫ్ చేసిన సెల్ ఫోన్ ని మళ్ళీ ఆన్ చేయకుండా 2 రోజులు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. ఆ డబ్బు కాజేసిన వాడిని నేను క్యాచ్ చేస్తాను. జస్ట్ 48 అవర్స్ టైం అయింది అన్న. జస్ట్ 48 అవర్స్. ఆ చందుగాడు ఎక్కడ కనపడినా సరే కాళ్ళు చేతులు విరగొట్టి మరీ తీసుకురండి. నేను పంపించిన మనుషుల్ని చందుగాడు చిత్తకొట్టి మాయమైపోయాడు. అందుకే మీ ఇద్దరిని తీసుకొచ్చా. సార్, మీరు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు సార్. ఏం మిస్ అవుతున్నానో చెప్పు నాన్న. నాకు తెలిసిన చందు అయితే వాడి దగ్గర డబ్బులు ఉండవు సార్. అదే మీరు అనుకుంటున్న చందు అయితే మా ఇద్దరిని విడిపించడానికి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వడు సార్. ఎటు చూసినా మీకు బొక్కే సార్. అర్థం చేసుకోండి సార్. అంటే మా ఇద్దరిని ఉంచుకొని మీకు ఏ ఉపయోగం లేదని చెప్తున్నాను సార్. విత్ యువర్ పర్మిషన్ మేము ఇద్దరు వెళ్ళిపోతాం సార్. పదండి మేడం. కూర్చో. నా క్యాలిక్యులేషన్ తప్పలేదురా. మీ ఫ్రెండ్ చందు ఫోన్ చేస్తున్నాడు. మిమ్మల్ని తీసుకొస్తే ఆ డబ్బులు వస్తాయని నాకు తెలుసురా. హలో చందు డార్లింగ్. రై చందు, నీ గర్ల్ ఫ్రెండ్, నీ బాయ్ ఫ్రెండ్ నా కస్టడీలోనే ఉన్నారు. మర్యాదగా నా డబ్బు తెచ్చిచ్చావా సరే, లేదా బతికుండగానే వాళ్ళిద్దరి చర్మం బ్లేడుతో ఒలిచేస్తూ ఉంటా. 2000 కోట్లు నువ్వెప్పుడు సంపాదించావురా? ఎవరు? ఆనంద్ బాలే. హలో బాలన్న. అన్నా, ఈ ఫోన్ నీకు ఎలా వచ్చిందన్నా? సార్, మీ గురించి ఎవరో వచ్చారు సార్. ఆ నీడున్న ఆడికి ఎట్లా తెలుసురా? డబ్బు ఏడుందో కూడా ఆడికి తెలుసంట సార్. హలో బాలీభయ్య. ఎవడ్రా నువ్వు? నా పేరు చందు. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఆ అమ్మాయి కరెక్ట్గా ప్రపోజ్ చేద్దాం ఉన్నప్పుడు మీ పార్ట్నర్ దయామయం తను కిడ్నాప్ చేసాడు భయ్యా. దయామయంకి అమ్మాయికి ఏంట్రా సంబంధం? ఓ, నీకు తెలియదు కదా, నువ్వు దయామయం ఎలా పార్ట్నర్సో నేను దయామయం కూడా అలాగే పార్ట్నర్స్ భయ్యా. ఈ 2000 కోట్లు కొట్టేశాం కదా, మరేమోని వాటాలు వేసుకుంటుంటే చిన్న డిస్ప్యూట్. ఆడేమో అమ్మాయిని ఎత్తుకుపోయాడు, నువ్వే కొంచెం మాట్లాడిపించు. రేయ్, ఎగతాళిగా ఉందా? మీకు ఇంకా నమ్మకం కలగట్లేదా? నేను చంపిన నీ తమ్ముడి మీద ఒట్టు. ఆనంద్ భారీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. మన ప్లాన్ మొత్తం. చందు, చందు. హే బాలిస్ బ్రో. ఎవరా నువ్వు? నేనా? ఇక్కడ బ్లాక్ మనీ ఉంది కదా, తీసుకెళ్దాం వచ్చాను. డబ్బు దొరికిన వెంటనే దయ్యమైన నన్ను చంపేయమన్నాడు కదా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? పగిలిపోద్ది. కాల్చేవయ్యా, కాల్చేవా? ఆ 2000 కోట్లు రాశాను, బుర్రలో పెట్టి పిచ్చెక్కిపోతున్నాను. కాల్చేవా? నువ్వు కాల్చావనుకో నేను రిలీఫ్ అయిపోతాను. లేదంటే అమ్మాయిని తీసుకొచ్చాను భయ్యా. మెంటల్ ఏంట్రా వీడికి? నీకు ఇంకా నమ్మకం రావట్లేదా?
ఒక్కసారి దయ్యమయ్యకి ఫోన్ కొట్టు భయ్యా. కొట్రా వాడికి ఫోను. నీ దాంట్లోంచి కాదు, నా దాంట్లోంచి కొట్టు, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అరగంటలో నువ్వు కిడ్నాప్ చేసిన వాళ్ళిద్దరూ నా ఎదురుగా ఉండాలి. వాళ్ళతో పాటు నువ్వు రావాలి. అన్నా దయామయం, అన్నా నా ఒక్క రూపాయి టచ్ చేస్తే 1,00,000 రూపాయలైనా ఖర్చు చేసి దాన్ని వెనక్కి తీసుకొస్తానని నీకు తెలీదా? అసలు డబ్బంతా వీడి దగ్గరే ఉందన్నా. వీడే నా బ్రైన్ చెడగొట్టాడన్నా. నన్ను భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా చేయించాడన్నా. ముందుగా వాడిని చంపేయన్నా. సార్ వాడిని చంపేస్తే దాచిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఏయ్, నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకురాకపోతే గన్తో కాల్చుకొని చచ్చిపోతానన్నావు కదా, ఇదిగో వచ్చింది. అప్పటికెళ్ళి చూస్తున్నా. ఇప్పుడు చెప్పరా పైసలు ఏడున్నాయో. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ గన్లో బుల్లెట్లు ఎలా వాడేద్దామని చూస్తున్నారు. బ్రెయిన్లు వాడరేంట్రా? నేను ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన క్లారిటీ ఒకటి ఉంది, అది ఇచ్చేస్తే మీకు కావాల్సిన క్లారిటీ మీకు వచ్చేస్తుంది. మర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. గనీని పంపించి ఆల్ఫా హౌస్లో దొంగతనం గురించి నీకు తెలిసేలా చేశాను. ఆ న్యూస్ రాసే ధైర్యం నీకుందని నాకు తెలుసు. ఆ న్యూస్ బయటకు వస్తే వాడు ఫినిష్ అయిపోతాడని కూడా తెలుసు. ఇన్ని అబద్ధాల్లో 2 నిజాలు నశేషి. ఒకటి, నేను నిన్ను ప్రేమించడం. 2, ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకోవటం. ఈ గ్యాంగ్స్, గన్స్, ఆనంద్ బాలీగాడు ఎవ్వడు కూడా నేను టచ్ చేయలేడు. వీడిని చంపేస్తా. నా దుడ్డు ఎక్కడా? చెప్పా. ఏయ్! ప్రాణాలు అడ్డు పెట్టైనా నిన్ను కాపాడుకుంటానన్నాడుగా, కాపాడుకోమను, చూద్దాం. ఎట్టా నవ్వు వస్తుందిరా నీకు? ఎరా, నొప్పిగా ఉందా? నాకు నొప్పి ఒంట్లో ఉండదురా, ఇక్కడ ఉంటుంది. రే బాలిగా, ఇలా తలకు దెబ్బ తగిలితే బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి గతం అంతా మర్చిపోతారంటే నిజమేనారా? టచ్ అయ్యరా, నువ్వు టచ్ అయ్యరా, నువ్వు టచ్ అయ్యరా, చూసుకుందాం. అన్నా, వాడు తల పగలగొట్టుకుంటున్నాడు.
అంటే గతం మర్చిపోతాడు. అప్పుడు మన డబ్బులు ఎక్కడరా అంటే గుర్తు లేదంటాడన్నా. మన పరిస్థితి ఏంటన్నా? నీకు 20% ఇస్తా. డబ్బు ఎక్కడుందో చెప్పరా. అరే ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? 20% అంటే 400 కోట్లురా. ఒప్పుకోరా? నా మాట వినరా, ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడాలి కదరా, ఒప్పేసుకోరా. నీ టార్గెట్ డబ్బు అయితే ఎప్పుడో క్యాష్తో పారిపోయేవాడివి. సొసైటీ కోసం చేస్తుంటే గవర్నమెంట్కి ఇచ్చేసేవాడివి. వీటన్నిటికి మించి ఏదో పర్పస్ ఉంది. ఏంటది? ప్రతి మనిషికి జీవితంలో బ్రతకడానికి ఒక కారణం ఉంటుంది. కొంతమందికి ప్రేమ, కొంతమందికి స్నేహం, కొంతమందికి కుటుంబం, కొంతమందికి దేశం. మనలాంటి వాళ్ళకి సమాజం. మనం కావాలనుకున్నది కోల్పోయినప్పుడు దాని బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇలాంటి బాస్టర్కి తెలీదు. ఆడికి తెలియాలనే ఇదంతా చేశాను. ఏంట్రా రివెంజా? అసలు ఎవడ్రా నువ్వు? నువ్వు కిడ్నాప్ చేసి చంపేసిన ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకునేమో, నువ్వు తగలబెట్టేసిన ఒక సిన్సియర్ జర్నలిస్ట్ తమ్ముడినేమో, నువ్వు రేప్ చేసి చంపేసిన ఒక అమ్మాయికి అన్ననేమో, ఎవరినైనా అయ్యి ఉండొచ్చు. రేయ్, క్యాష్ లోడ్ చేసిన ట్రక్ ఎక్కడ దొరికిందిరా? ఆ ఊరు బయట ఇటుక బట్టీలల్లా క్యాష్ బాక్సులు పక్కనే ఖాళీగా పడి ఉన్నాయిగా. అరే 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 అంత డబ్బు తగలబెట్టేశావా? పిచ్చ నా కొడుక. 1 కాదు 2 కాదు 2000 కోట్లు రా. రేయ్, నిజంగా తగలబెట్టేసావా? అంత డబ్బు గాలిస్తే అరటన్నిటికి కాలిని బాలిబయ్యా. మాంత్రికుడి ప్రాణం రామచిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం డబ్బులో ఉంది. అందుకే ఏంటిది? ఆ రోజు నీ కొడుకుని కిడ్నాప్ చేశాం కదా, ఖర్చులకు పోన 5 కోట్లు మిగిలిన బాలిగా. అరే మళ్ళీ 5 కోట్ల ట్విస్ట్ ఏంటిరా? పాపం వీళ్ళందరికీ సమానంగా పనిచేద్దాం అనుకుంటున్నాను. ఏంటి చిల్లరేస్తున్నావా? నీకు చిల్లరేరా? మరి బాయ్స్ గురించి ఆలోచించవా? రేయ్, నా మాటనండి. లైఫ్ టైం సెటిల్మెంట్. రే బండోడా, నీకు పేక డబ్బులు తీరిపోతాయిగా. ఎరా పొట్టోడా, నీకు లైఫ్ టైం మందుకి సరిపోతాయిగా. రే పొడుగుడా, అప్పులేం లేవా? ఉన్నాయిగా. సహోదరులారా, మీకు డబ్బు పంచుతాడంట. వాడి మాట నమ్మారంటే మన సంఖలో గడ్డి మనం పీక్కున్నట్టే. అరే ఈ రోజు నుంచి డబ్బులు నాకు చిత్తు కాగితాలతో సమానం రా. ఇదే రోజు ఇండియా నుండి జెరూసలేం పోయి చర్చిలో క్రైస్తు పాదాల దగ్గర సేవ చేసుకుంటాను రా. నన్ను వదిలేయ్. హల్లెలూయా. ఆనంద్ బాలి అంటే ఎవరో తెలుసారా? దేవుడు లెక్క. అదొక అప్పుడురా. ఇప్పుడు మీరు ఆడుతూ ఉన్నారు కదా అన్నాడు మీకు ఏం ఇవ్వలేడు. మీరు అని వదిలేసి వెళ్ళిపోయినా వాడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఎందుకంటే ఆనంద్ బాలి ఇప్పుడు ఒక మామూలు మనిషిరా. ఆనందబాలి మనిషిని డబ్బుతో కొంటారా? నీ షేర్ నాదిరా. నీ షేర్ నాదిరా. ఏసైరా ఈ నా కొడుకుని. వీళ్ళకి డబ్బు మీద ఉన్న ఆశ ఆనంద్ బాలి మీద భయాన్ని పోగొట్టింది. నువ్వు కూడానా? ఓడిపోయే గుర్రం మీద పందెమాడు కాడు కదన్నా. అసలు ఒక్కడు కూడా బయటికి రాడు. ఆశ డబ్బు కంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్. రేయ్, నిజం చెప్పరా,
ఆ 2,000 కోట్లు ఎందుకు కాల్ చేసావు? నీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? చందు ముంబైలో ఏం చేసేవాడు, పర్టిక్యులర్గా ఆనంద్ బాలిని ఎందుకు టార్గెట్ చేశాడు అని అడగాలని ఉంది. అయినా సమాజానికి చెడు చేసే పెద్దవాళ్ళని మనం ఇన్ని క్వశ్చన్స్ ఎందుకు అడగం?